ఏ ప్రభుత్వం వస్తే బాగుంటదంటే, ఏ ప్రభుత్వం వచ్చినా వరస్ట్‌గానే ఉంటది. ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకడేమో సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని నేను న్యాయం చేస్తున్నాను. పేద ప్రజలకే ముందు బాధ్యత ఏస్తున్నాను. వాళ్ళకి నేను మంత్లీ వాళ్ళ అకౌంట్‌లలో క్రెడిట్ చేస్తున్నాను. నేను పెద్ద కొడుకులానే వ్యవహరిస్తున్నానని చెప్పేసి ఒకడంటున్నాడు. ఆడేమో చేసియన్నీ అప్పులు చేస్తున్నాడు. అప్పులు చేసి ఆ వడ్డీలు ఇవన్నీ కూడా ప్రజల మీద ఏసేసి టాక్స్ రూపంలో వెనక్కి లాగేస్తున్నాడు. అంటే ఎదరలా ఇచ్చి ఎనకాల నుంచి ఈ చేత్తో లాగేస్తున్నాడు. ఆ విషయాలు తింగరనా కొడుకులకి ఎవడికి అర్థం కావట్లేదు. ఇంకొకడేమన్నాడు, నేను అమరావతి కట్టాను, హైదరాబాద్ సైబర్ టవర్లు కట్టాను, నేను బిల్డింగులు తెత్తాను, కంపెనీలు తెత్తాను అని చెప్పేసేమో ఒకడంటున్నాడు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం. నువ్వు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంటే ఒక వ్యక్తిగతంగా సింగిల్‌గా పోటీ చేయొచ్చు కదా! 40 సంవత్సరాల అనుభవం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. మరి నువ్వు ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా! ఒంటరిగా పోటీ చేసి నువ్వు గెలవలేవా? 5 సంవత్సరాలు కూడా పూర్తిగా అవ్వని ఒక వ్యక్తి మీద పోన్లే ఆడేమన్నా మంచి పనులేమన్నా చేశాడంటే చేశాడు. పేద ప్రజల వరకు చేశాడు. కానీ ఈ అప్పులు తీర్చడానికి ఇన్‌కమ్ సోర్స్ అనేది జనరేట్ చేయాలి. అట్‌లీస్ట్ ఒక 4 కంపెనీలు తేలేడా? ఈ మాదాపూర్‌లోనో, కొండాపూర్‌లోనో 4, 5 కంపెనీలు తీసుకెళ్ళి హైదరాబాద్‌లో సారీ వైజాగ్‌లోని ఇక్కడ పెట్టలేడా? అది లేదు. ఇంకొకడుంటాడండి. ఆడు ఇంకా ఆయనైతే మనం అంటే ఓపెన్‌గా మాట్లాడుతున్నా 'పవన్ కళ్యాణ్' గారు. నేను సినిమా హీరో, నేను పాన్ ఇండియా స్టార్‌ని, నాకున్న సా వేరే లెవెల్‌లో ఉంది. అందరూ నన్ను సీఎం అంటా ఉంటారని చెప్పేసి. అట్‌లీస్ట్ ఈసారన్నా సరే నువ్వు వ్యక్తిగా నువ్వు ఒంటరిగా పోటీ చేసి ఇంకా బోలెడంత వయసుంది. చంద్రబాబు నాయుడు గారికొచ్చినంత వయసుందింకా. అట్‌లీస్ట్ నువ్వు సింగిల్‌గా పోటీ చేసి, నువ్వు ఒక్క స్థానంలో నువ్వు గెలలేవా? ఎళ్లి అక్కడికెళ్లి నువ్వు అసెంబ్లీలోకెళ్లి తప్పుల్ని నువ్వు ఎత్తి చూపించలేవా? మిస్టేక్‌లని ఎత్తి చూపించలేవా? అంటే నువ్వు అధికారం మాత్రమే కావాలా? అట్‌లీస్ట్ నువ్వు నిజాయితీగత ప్రజలు యాక్సెప్ట్ చేయరా? మొన్నటి వరకునేమో చంద్రబాబు నాయుడు అది, ఇది అని చెప్పేసి నిన్ను అంటే జనసేన పార్టీని టీడీపీ వాళ్ళు తిట్టినంతగా ఎవరు తిట్టలా. టీడీపీని, జనసేన వాళ్ళు తిట్టినట్టుగా ఎవరు తిట్టలా. ఈళ్ళిద్దరూ తిట్టుకున్నారు. ఇప్పుడు ఈళ్ళిద్దరూ కలిపి పోటీ చేస్తున్నారు. ప్రజలు మినిమమ్ కొంచెం ఆలోచించొచ్చు కదా! ఇప్పుడు 2024 ఎలక్షన్‌లొస్తున్నాయి. ఎలక్షన్‌లొచ్చినప్పుడు అట్‌లీస్ట్ ఏ పార్టీ వస్తే మనకి ఇన్‌కమ్ సోర్స్ వస్తది. ఏ పార్టీ వస్తే నాకు ఒక సొంత ఇల్లొస్తది. మా పిల్లోడికి ఉద్యోగం వస్తది. మేము హాస్పిటల్‌కి రూపాయి లేకుండా ఎళ్తే మాకు చికిత్స అనేది అందుతది. ఇవి ఎవడన్నా కోరుకునేది. వృత్తి, వైద్యం, విద్య. ఈ 3 కోరుకుంటారు. ఆ 3 ఏ పార్టీ అయితే ఇవ్వగలుగుతదో ఆ పార్టీ మనం ఎన్నుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ప్రతి ఓడు టీడీపీ జెండానే, జనసేన జెండానే, వైసీపీ జెండానే. ఈ జెండాలను చూస్తున్నారు. ఆ పైనున్న వ్యక్తిని చూస్తారు తప్ప ఇండిపెండెంట్‌గా ఎంతోమంది ఐఏఎస్‌లున్నారు. ఐఏఎస్‌లు రాజీనామాలు చేసి బయటకొచ్చారు. జడ్జిలున్నారు. జడ్జి పదవులు రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆళ్ళందరూ ఏ స్వార్థం లేకుండా ఈరోజు రాజకీయాల్లో ప్రజలకు పబ్లిక్ సర్వీస్ చేద్దామనే ఆలోచనలతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా ఉన్నారు. ఏ పార్టీలోని జాయిన్ అవ్వలేదు. ఏ కండువాలు ఏసుకోలేదు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. ఎంతోమంది యువత ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు రిజైన్ చేసి ఎళ్లి పోటీ చేసేవాళ్ళున్నారు. మరి ఆళ్ళని ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాం? అంటే మనకు మనమే మంచి ప్రభుత్వం గావాలి. మాకు సరైనటువంటి అందాలి. వా డెవలప్‌మెంట్ కావాలి అని చెప్పేసి మనకు మనమే కోరుకుంటాం. కానీ మనం మాత్రం ఎవడైతే మనం ఫ్రాడ్‌లు చేసాడో, ఎవడైతే మనం మోసం చేసాడో, ఎవడైతే మనం ఓట్లు పెట్టి మనల్ని కొంటున్నాడో వాళ్ళనే మనం ఎంచుకుంటున్నాం. ఆఖరికి అట్‌లీస్టు మరి దరిద్రంలో దరిద్రం ఏంటంటే ఒక ఆవు లేదా ఒక గేదెనన్నా సరే అమ్మితే అది అట్‌లీస్ట్ ఒక 70,000, 80,000 ఈరోజు రూ. 1,00,000 వరకు కూడా దానికి ఒక విలువ ఉంది. మనకేంటంటే రూ. 1000కి, 500కి అమ్ముడుపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఒక మనిషి వాల్యూ ఎంత తగ్గిపోయిందో అన్నది కూడా మనం ఒకసారి ఆలోచిస్తా ఉన్నాం. అరే! మీరు ప్రతి ఒక్కడు కూడా ఒకసారి ఆలోచించండి. ఇంట్లో కూర్చున్నాం. ఇంట్లో కూర్చున్నోళ్ళు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకుండా ఇంట్లో కూర్చొనున్నారు. నాకు ఏ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలొస్తాయి? ఎలాంటి నాయకుడు కావాలి? ఇది కదా మనం ఆలోచించేది. అంతేగాని కులం ఆడు మా కులమోడు. ఆ కాపోట్లు లేకపోతే రెడ్లందరూ కూడా రెడ్లోడికి. అరె! నువ్వు చదువుకున్నది దేనికయ్యా నాకర్థం కాదు. నువ్వు దేనికి నాకర్థం కాదు. నువ్వు నలుగురి దగ్గరికెళ్ళి 4 మాటలు చెప్పేసి క్యాస్ట్ మేము పట్టించుకోమంటారు. మరి అక్కడికెళ్ళేటప్పటికి ఆడు మన రెడ్డోడు. ఆడికే మనం ఓటేయాలి. ఆడు కంత్రి నాయాలుగాడు. ఆడే సరిగ్గా ఆడికేమి రాదు. అట్‌లీస్ట్ ఈరోజు మనం చూస్తున్నాం. ఒకడు స్పీచ్ ఇస్తుంటే స్క్రిప్టు. అంతా స్క్రిప్టు. ఆ స్క్రిప్ట్‌లో నిజాలున్నాయి, అబద్దాలున్నాయో కూడా తెలీదు. ఎవ్రీథింగ్ రిటెన్ పార్టే వాళ్ళు చూసి చదివే పరిస్థితి ఉంది. అలాంటోళ్ళు మన నాయకులా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కొనుక్కున్న సర్టిఫికేట్‌లు తప్ప ఆళ్ళు సొంతంగా చదివి పీకిందేమీ లేదు. అలాంటోళ్ళకి మన సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆళ్ళ కోసం మనం గుట్టలు చించేసుకోవడం. దేనికసలు నాకు అర్థం కావట్లా. ఎవడు గెలిస్తే ఏటి? నీకున్న ఎమ్మెల్యే సరైనోడా? ఆడు నీకు తీసుకొచ్చి నువ్వు హాస్పిటల్‌కెళ్తున్నావు. హాస్పిటల్‌కెళ్ళినప్పుడు నీకు సరైన టైంలో వైద్యం అందుతుందా? నీ కుర్రోడు ఇంటికెళ్ళి అదే మిగతా కుర్రోళ్ళలాగా ఇదేటి నాకు కార్పొరేట్ స్కూల్‌లో చదువుకున్న కుర్రోడికి సరైనటువంటి విద్య ఉంది. మా కుర్రోడేమో గవర్నమెంట్ స్కూల్‌కెళ్తున్నాడు అన్న ఫీలింగ్ లేకుండా అందరిని సమసమానంగా చూసుకునే విద్య కల్పించే ప్రభుత్వం గావాలి మనకి. వైద్యం కల్పించే ప్రభుత్వం గావాలి.
వృత్తి కల్పించే ఉద్యోగం కావాలి. ఊర్లోనో లేకపోతే మా చుట్టుపక్కల ఏరియాలో ఉండే ఒక 20,000, 30,000 సంపాదించుకుంటే ఆడి కుటుంబం ఆడికి గడవదా? సో, ఇండస్ట్రీలు కావాలి. ఆ 3 చాలు. ఇంకా అంతకు మించి ఏం అవసరం లేదు ప్రజలకి. ఆ 3 నువ్వు ఇవ్వగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ గవర్నమెంట్. అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంటా, ఇంకోటి గవర్నమెంటా, మేము రేపొద్దున్న అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం. మీ 5 సంవత్సరాలు బట్టి ఇంకేం చేశారు? గుడ్డు గుర్రానికి పళ్ళు తోమారా? ఆ! మరి 14 సంవత్సరాలు బట్టి నుంచి నువ్వేం చేసావు ఆంధ్రప్రదేశ్‌కి? హైదరాబాద్‌ని డెవలప్ చేసావు. మరి ఆంధ్ర పరిస్థితి ఏంటి చేసావు? అట్‌లీస్ట్ కాకా హోటల్ కూడా పెట్టుకోవడానికి లేకుండా చేసావు. ఒకడా చేస్తంటే చేయనివ్వరు. రాళ్ళు జల్లుతారు. మన వెనక ఆగిపోతాడు. వీరా చెయ్యరు. మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడికి కొండ లేపోతే ఈడికి రోడ్లు అని చెప్పేసి తినడానికి మీకు మీరు ప్లానింగ్‌లేసుకున్నారు. సిగ్గుందా? ఇప్పుడు పార్టీ నుంచి జంపులు. మొన్నటి వరకు టీడీపీ ప్రభుత్వాన్ని తిట్టినోళ్ళు, చేసినోళ్ళు ఈరోజు టీడీపీ పార్టీలోకెళ్ళిపోతున్నారు. వైసీపీని తిట్టినోళ్ళేమో టీడీపీ పార్టీలో టికెట్లు ఇవ్వకపోతే మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారు. నాకు అర్థం కావట్ల. ప్రజలేమో మేకలా, గొర్రెలా? అయ్యన్నా కొంచెం బెటర్ కదా! ఒకసారి పిర్ర మీద కొడితే రెండోసారి అట్‌లీస్ట్ అది దగ్గరికి ఎళ్ళేళ్ళం. మనం సిగ్గు లేదు, శరం లేదు, నీతి లేదు, ఏమీ లేదు. క్యాస్ట్ అయితే చాలు. ఎవడో ఒకడు ఓటేయాలి కదా అని అక్కడికెళ్ళడం, ఓటేయడం. ఏంటిది? ఆళ్ళు సేమ్ మళ్ళీ ఇదే కంటిన్యూ చేయడం. ఆ! మన ప్రజల కోసం పాటుపడేవాళ్ళు ఎంతోమందున్నారు. మనకు తెలిసినోళ్ళే ఉన్నారు. యూత్ ఉన్నారు. ఎళ్లి ఇండిపెండెంట్‌గా ఓటేయండి. గెలిస్తే గెలుస్తావు. లేపోతే లేదు. సొసైటీ ఏంటంటే మనకు తెలుస్తది. అంతేగాని టీడీపీ వచ్చేస్తది. ఈ ప్రచారాలు యూట్యూబర్లేమో ఇంకా ప్రచారాలు చేసేత్తన్నారు. టీడీపీ గెలుస్తది. వైసీపీ గెలుస్తది. ఏం గెలుస్తది? ఇప్పుడేం చేశారు? రేపొద్దున్న వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు కాస్తో కోస్తో ఫండ్స్ ఉన్నాయి. రేపొద్దున అయి కూడా ఉండవు. ఇంకొకడొచ్చి ఇంకో కొంత అప్పు చేసేత్తాడు. పాత ప్రభుత్వం చేసిందని చెప్పేసి ఆడు కొన్ని కబుర్లు చెప్తాడు. ఇందులో బాగుపడింది ఎవడు? అదే హైదరాబాద్‌లో ఉండాలి. అదే నువ్వు ర్యాపిడోలో నడుపుకోవాలి. అదే టీ షాపులో నువ్వు వర్క్ చేసుకోవాలి. అదే కూలి పనిలోకెళ్ళాలి. కొత్తగా మారింది ఏమీ లేదు. ఎలక్షన్‌లొత్తాయి. సీట్లు మారతారంతే. ఇప్పటివరకు ఈడు ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఇంకొకడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అంతే అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా క్యాస్ట్‌లు అవి ఇవి కాకుండా ఆడు చదువుకున్నాడు. ఆడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు మనకి? మనకు కావాల్సింది రూపాయి డబ్బు కాదు. వైద్యం, విద్య, వృత్తి. ఆ 3 కలిపేత్తన్నాడా లేదా? తిరిగేటప్పుడు ప్రెగ్నెంట్ లేడీలు లాంటోళ్ళుంటారు. ఇటు రోడ్లన్నీ ఘాట్లు పడిపోయి ఉంటాయి. ఎక్కడెళ్తారబ్బా? ఆ! అదేమన్నా ఒక మహిళలకి అది సురక్షితమైందేనా? రోడ్లు సరిగ్గా ఉన్నాయా లేదా? ఇవి చూసుకోవాలి. అంతేగాని నాకు నెల అయ్యేటప్పటికి 20,000 ఏత్తన్నాడా? సంవత్సరం అయ్యేటప్పటికి 30,000 ఏత్తన్నాడా? దేనికి? నువ్వు రేపొద్దున పన్నుగా కట్టాల్సిన డబ్బులు ఇప్పుడు నీకు ఏత్తన్నాడు అంతే. అంతా తీర్చేస్తాడు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అది జగనన్న అన్న అనొచ్చు, చంద్రన్న అన్న అనొచ్చు. ఎవడో ఆడిది తాతలు సంపాదించిన ఆస్తులేమి ఇవ్వట్లేదు మనకి. మనం కట్టిన ఏదైతే టాక్స్ ఉందో దాన్నే తిప్పి ఇస్తున్నాడు. అది మన పిల్లలకి టాక్సుల రూపంలో పడతది. ఆళ్ళకి సరైనటువంటి వైద్యం ఉండదు, వృత్తి ఉండదు, చదువు కూడా ఉండదు. ఏమీ ఉండదు. రేపొద్దున రాబోయే రోజుల్లో. అది. కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్కడు కూడా ఓటేయాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా. అది పార్టీలు ఓరియెంటెడ్ అయితే మీరు సింబల్ అయితే చూడొద్దు. మనిషిని చూడండి. వ్యక్తిని చూసి ఓటేయండి. అదొకటే సీరియస్‌గా చెప్తున్నా. బిర్యానీలో ఏముంది? రూ. 100 పెడితే బయటొస్తాయి. అర్థమైందా? రూ. 1000 పెడితే హోటల్‌లోకెళ్ళి ఏసీ యేసుకొని కూర్చొని తినొచ్చు. బీర్ బాటిలొత్తాయి హైదరాబాద్‌లో, గోవాలో ఇంకా తక్కువంట. అది. ముందు నువ్వు బాగున్నావు అనుకో. అయన్నీ ఆటోమేటిక్‌గా నీ కాళ్ళ దగ్గరకొస్తాయి. నువ్వే బాగోలేదనుకో ఏముంది? మళ్ళీ ఆడే ఎమ్మెల్యే అవుతాడు. ఆడి దగ్గరికి నువ్వు అపాయింట్‌మెంట్ కోసం ఎళ్ళాలి. మళ్ళీ సేమ్ సినారియో.